గుడ్ మార్నింగ్ గైస్. ప్రజెంట్ టైం వచ్చేసి 4:50 అయింది. నేను 4:30కి లేచాను అనమాట. షూస్ వేసుకునేసరికి టైం అయింది. ఈరోజు మనకి జిమ్లో వచ్చేసి షోల్డర్స్, అది విషయం. ఇప్పుడైతే వాకింగ్ తిప్పేసి జిమ్కి వెళ్ళిపోదాం. వాకింగ్ అయిపోయింది. తెలిసిందే కదా మన డైలీ రిచువల్స్, కాఫీ అనమాట. మనం చెప్పా కదా హెడేక్ వచ్చిందని. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ హెడేక్ వచ్చింది మార్నింగ్ వేసినప్పటి నుంచి. ఎందుకో తెలీదు, బికాస్ ఐ థింక్ టూ మచ్ బ్రో. అంటే ఎక్కువ ఆలోచిస్తా, చాలా ఎక్కువ గురించి ఆలోచిస్తా. నాకు హెడేక్ ఎప్పుడు ఉంటుంది 24 hours. బట్ ఐ థింక్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ meant to be hurt you, it will hurt you bro. You need to take it in the right way. Use that in the right way bro. లైఫ్లో కొన్ని రియలైజేషన్ అవ్వాలి, సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి. లైఫ్లో ప్రతిదీ మీ వల్లే అయిందనుకోవాలి. అప్పుడే మనము ముందుకెళ్ళగలుగుతాం. చాలామంది అర్థం చేసుకోలేరు, బట్ అర్థం చేసుకున్న వాళ్ళు అయితే దే విల్ గెట్ బెటర్ ఇన్ దేర్ లైఫ్ అన్నమాట విషయం. ఇంకోటి వచ్చేసి మన కంటెంట్ అయితే తగ్గిపోయింది. ప్రతిసారి జిమ్ వ్లాగ్సే పెడుతున్నా, వ్యూస్ తక్కువైనాయి అందుకే. సో ఐ సెల్ఫ్ రియలైజ్డ్ దట్ అండ్ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ బ్రో. మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా, వస్తాయి ఖచ్చితంగా. మీ ముందుకైతే తీసుకొస్తా. కానీ నాకు క్వశ్చన్ టైం లేదు. ఈ సండే అవుట్ ఆఫ్ స్టేషన్లో పోతాను అనమాట. కానీ ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది. ఎస్, జిమ్ వ్లాగ్స్కి అయితే వ్యూస్ తగ్గిపోయాయి. 35 వ్యూస్, 40 వ్యూస్ వచ్చాయి అంతే. ఫస్ట్ వీడియోకి 100 వ్యూస్ వచ్చాయి. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మన రొటీన్ అదే పెడతాయి కాబట్టి తగ్గిపోయిన వ్యూస్ తగ్గిపోయినాయి. నాకు తెలుసు, నాకు అర్థమైంది. నేను ఎట్లంటే ప్రజెంట్ అట్లీస్ట్ కన్సిస్టెంట్ ఉందామని చెప్పేసి జిమ్ వ్లాగ్స్ పెడుతున్నాను అనమాట. రోజు జిమ్ డే, చెస్ట్ డే, బ్యాక్ డే అనుకుంటా. లేకపోతే నాకు మంచి కాన్సెప్ట్నే చేయొచ్చు, బట్ నాకు టైం కుదరట్లేదు, టైం సెట్ కావట్లేదు. 24 hours ఉంది, ఎస్ అర్థమైంది. బట్ ఐ నీడ్ టు ఫిగర్ అవుట్ మై సెల్ఫ్, అదనమాట విషయం. ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. లైఫ్ ఇంకా చాలా ఉంది. ఎస్, చాలా నేర్చుకోవాలి. జీవితం చాలా ఉందన్నమాట. ఏది అవుతూ ఉంటాయి, మనం వాటంతా పట్టించుకోకూడదు. ఇప్పుడు ఏదైనా విషయం ఏదైతే అవుతుంది ఖచ్చితంగా పోతుంది. మనం 100% పెట్టాలి అంతే. అంతేగాని అవ్వలేదు బాధపడుతూ ఉంటే లైఫ్లో ఏం సాధించలేము అనమాట. నాకైతే అట్లాంటివి అయితే చాలా బాగా అర్థమవుతాయి. ఇలాంటివన్నీ ఆలోచించి నాకు ఎప్పుడు హెడేక్ ఉంటుంది, 24 hours హెడేక్ ఉంటుంది. బట్ ఐ జస్ట్ డోంట్ కేర్ ఇట్ ఆల్. కాఫీ అయిపోయింది, బనానా లేదు. మా జిమ్లో అయితే ఆల్రెడీ జిమ్లో ఉన్నాడంట. వెళ్ళిపోదాం పదండి.
choices to or die. Feel it in my veins tonight. Emotional suicide. You know it's a night for eye. I didn't wanna walk the plank. No, but the Mariona, it came like the thunder. I was on my way to going under. Swimming in the pain, yeah, I was covered in a tidal wave, But I'm a fighter. Try to take me down, I'm going higher. Baby, you've been playing with some fire. You've been playing with fire. One day you will see what you made of me. Found my inner peace. You are peace. In the dead of night. Maybe when it's still dark, you know it's an eye for eye. Baby, when it's real life, in the dead of night. Dead of night. You can save your alibi. I already know you lied. Oh no, no, don't even try. Watch the flame in me ignite. You didn't wanna walk the plank. But the Mariona, it came. Baby, it was dark, it was hard to see. And that's when a spark lit inside of me. Oh, I was lost from reverie. One day you will see what you made of me. What's inside of me. One day you will see I found my inner peace. You are peace in the dead of night. In the dead of night. అట్ లాస్ట్ ప్రోటీన్ పౌడర్ వచ్చేసింది. ఓపెన్ చేసి తాగుదాం. నేను బ్యాగ్ నుంచి కత్తి తీసాను. నేను రోజు కాలేజ్ కత్తి ఎత్తుకొని పోతా బ్యాగ్లో. ఎందుకో నాకు తెలియదు, జస్ట్ ఎత్తుకొని వెళ్తా. ఇప్పుడు ఓపెన్ చేసి ఒక స్కూప్ తాగుదాం. ఇది మళ్ళీ అదే ఆర్డర్ పెట్టాను, మజిల్ బేస్ పిఆర్. ఇంత లేట్ అవుతుందని చెప్తే నేను నైట్రోటెక్ ఆర్డర్ పెట్టింటా. ఇది తొందరగా వస్తుంది ఆర్డర్ పెట్టి ఇదే లేట్గా వచ్చింది. ఇంకా ఆర్డర్ పెట్టి యూస్ లేదు అదనమాట. ప్యాకేజింగ్ బాగానే వచ్చింది. నేను మళ్ళీ స్కూప్ మార్చేసాడా. ఇది ఓల్డ్ ప్రోడక్ట్. ఎందుకంటే స్కూప్ హోల్డరు లాస్ట్ టైం ఇలా లేదు. కింద హోల్డర్ కప్పు కూడా ఇచ్చారు, ఇది లేదు. అంటే ఇది మళ్ళీ ఓల్డ్ పీస్ అనమాట. ప్లస్ స్కూప్ దీని లోపల ఉంటుంది, ప్రతిసారి అంతేలే, దీనిలో ప్రాబ్లం లేదు. ఓ స్కూప్ కలుపుదాం. ఎందుకు లీక్ అవుతుందో నాకు అర్థం కాదు. దాదాపు నేను వాడిన అన్ని షేకర్స్ లీక్ అవుతాయి. టేస్ట్ గుడ్. చాలా రోజులు తాగుతున్నాం. ఆల్మోస్ట్ 5-6 days అయిపోయింది ప్రోటీన్ పౌడర్ తాగి నేను. అదనమాట విషయం. యాబు నాకు ఈ మధ్య ఎందుకో మైండ్లో అన్ని కొటేషన్లు తిరుగుతున్నాయి.
ఎందుకు అర్థం కాదు. అండ్ ఒక వీడియో ప్లాన్ చేసా, ఆ టాపిక్ చెప్పను, బట్ ఎస్ ఇట్ విల్ బీ గుడ్. అన్ని ప్లాన్ వేసినా ఎగ్జిక్యూట్ అయితే చేయట్లేదు. ఎస్ ఐ నో దట్, ఐ నో మై మిస్టేక్, ఐ సెల్ఫ్ రియలైజ్ దట్, బట్ ఎస్ ఐ విల్ డూ ఇట్. ఐ ప్రామిస్ ఐ విల్ డూ దట్ వీడియో. ఇట్ మోస్ట్లీ కమ్స్ ఇన్ నెక్స్ట్ వీక్. ఎస్, ఎందుకంటే ఈ వీక్లో నేను ట్రావెలింగ్ ఉంది, ఈ వీక్లో పెట్టలేను. ఈ వీక్లో జిమ్ బ్లాగ్స్ వస్తాయి. ఆ వీడియో అయితే మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది అనమాట. అది విషయం వీడియోకి అంతే. తెలుసుగా ఏం చేయాలో, లైక్, సబ్స్క్రైబ్, అంతే. బాయ్.